ప్రభాస్ చూడ్డానికి 6 అడుగుల 4 అంగుళాలతో భారీగా గంభీరంగా ఉంటాడు. కానీ డాన్స్ చేస్తే స్టేజ్ ఊగిపోవాల్సిందే. బేసిక్గా హైట్ ఉంటే డాన్స్ చేయడం చాలా కష్టం. అది మిగతా వాళ్ళ విషయంలో నిజం కావచ్చు. కానీ రెబల్ స్టార్ ఇప్పటికే మంచి డాన్సర్ మాత్రమే కాదు, మంచి మాస్ డాన్సర్ అని కూడా ప్రూవ్ అయింది. కాకపోతే బాహుబలి తర్వాత అమాంతం పెరిగిన తన ఇమేజ్ వల్ల ఆ తర్వాత చేసిన ప్రతి మూవీలో ఫైట్లు, కంటెంట్లు ఇవే చూసుకున్నారు. కానీ డాన్స్ కి పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఇస్తా అంటున్నాడు. అంతలా రెబల్ స్టార్ ఎందుకు రూట్ మార్చాడు? ఏ మూవీలో మాస్ స్టెప్పులతో ఇరగదీయబోతున్నాడు? రెబల్ స్టార్ ప్రభాస్ కి బేసిక్ గానే మొహమాటం ఎక్కువ. తెలియని వాళ్ళతో అంత ఈజీగా కలవలేడు. కొంతవరకు ఇంట్రావర్ట్ పర్సనాలిటీ. ఎవరి జోలికి పోడు, ఎవరితో ఎలాంటి వివాదం పెట్టుకోడు. అందుకే అందరి డార్లింగ్ అయ్యాడు. పాన్ ఇండియా నెంబర్ 1 హీరోగా ఎదిగిన తను ఇప్పుడు ఒక విషయంలో నో మొహమాటమ్స్, నో షై ఫీలింగ్స్ అంటున్నాడు. అదే డ్యాన్స్. ఇప్పటి వరకు బాహుబలి, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి ఏ మూవీ చూసినా అందులో ప్రభాస్ ఫైట్లు చూసాం, సాలిడ్ యాక్షన్ సీన్స్ చూసాం. కానీ మిర్చికి ముందు వరకు ప్రభాస్ ఎలా ఎనర్జెటిక్గా డ్యాన్స్ చేసేవాడో మాత్రం చూడలేకపోయాం. కారణం డ్యాన్స్ నెంబర్ల కంటే యాక్షన్ సీక్వెన్స్లే ఎక్కువగా తను చేశాడు. పాన్ ఇండియా సినిమాలన్నింటిలో ప్రభాస్ కటౌట్కి తగ్గ ఫైట్లు, ఎలివేషన్ సీన్లే కనిపించాయి. ఇప్పుడు తన అసలు వెపన్ డ్యాన్స్ను కూడా వాడబోతున్నారు. మారుతి మేకింగ్లో ప్రభాస్ చేస్తున్న ది రాజ్యసభలో ఏకంగా 8 పాటలు ఉండబోతున్నాయి. 5 పాటలైన ముందన్న తర్వాత నెంబర్ మారింది. విచిత్రంగా 2 ఐటెమ్ సాంగ్స్ని రెడీ చేస్తున్నారట. కామెడీ థ్రిల్లర్ కాబట్టి కాస్త ఘాటైన పాటలు, మతిపోగొట్టే స్టెప్పులు డిజైన్ చేస్తున్నారు. సో 6 అడుగుల 4 అంగుళాల హైట్తో పాన్ ఇండియా హీరో మూమెంట్స్ వేస్తే స్టేజ్ ఊగిపోవాల్సిందే. ఆల్రెడీ బిల్లా, మిర్చి, డార్లింగ్ మూవీల్లో డ్యాన్స్ ఎరగదీసిన ప్రభాస్ ఇప్పుడు అంతకు మించి అంటున్నాడు.